అడవి లోపల రెండు వేద రెండు గండ వీళ్ళ పక్షులను తండ్రి అడవి లోపల కూడా పిగిలి చోటు పిల్ల పడ్డ పడకు మరుడు అడ్డం చాడున్నాడు బాలపడి లోపల ఖచ్చితంగా లోపల కాసి పుల్ల కట్టుకొని ఆర్చి మూడుతుంది జంగలంతా కాలిపోయింది కాళ్ళున్న పక్షులు కదిలి కట్టబట్టినాయి దగ్గర పక్షులు వేసి కట్టబట్టినాయి సంగమయ్యా పువ్వు పుట్టినప్పుడు చెట్లు పుట్టిన చెట్ల మీద కూడి కట్టుకొని పుట్లు కట్టుకొని మేము అంత లోపల రెండు పిల్లలు చేసుకున్నాం కాబట్టి పిల్లలు విడిచిపెట్టిపోతే పిల్లలు అయితే సంగమయ్యా అవిటి కోసం మేము ఉంటామా ఈ కొత్త ఒకరు కాలిపోయి సంగమయ్యా మారుతి మన పెట్టారా దగ్గర మంచు కొండలంటే హిమాలయ పర్వతాలల్లా ఈకలు దోకలు పుట్టేదాకా అక్కడ చల్లని ప్రదేశం ఉంటది ఆ చల్లని ప్రదేశం లోపల చల్ల బతుకుర్రాని దీవించి దివనార్తి పెట్టిండు దీవించి దివనార్తి పెట్టిన లోకాల శంకరుడు ఏమనుకున్నాడు మరి అడవి లోపల ఈ కర్ర కొత్త పోరడెవడు ఈ పోరని ఎవరు చూసి రావాలి వాళ్ళని ఎవరు పట్టుకొని రావాలి నా ఇద్దరు తమ్ముళ్ళు లేరా ఇద్దరి తమ్ముల పిలిచి నా తమ్ముళ్ళ తోలేస్తానా అని తమ్ముడా తమ్ముడా బండ కాదురా బ్రహ్మమూర్తి అన్న బ్రహ్మమూర్తి ఏమైందిరా ఏం చెప్తున్నావురా నువ్వు నేనేం చెప్తే వెనక చేతి పెట్టి రాసుడే రాసుడు అది ఎటా ఏం రాసినట్టు తలకాయ రాత రాసుడు ఇంకేదన్నా రాస్తున్నావు కష్టం అనుకో అన్ని తెలిసిపోతాయి బ్రహ్మదేవుని డ్యూటీ ఏంటిదిరా వెనక చేతి పెట్టి రాసుడు బ్రహ్మరాత రాసుడు అరే రాసుడు అన్నా నా డ్యూటీ ఎందుకు పిలిచినవి అయితే అడవి లోపల పోరాట అటు దొరుకుతున్నాడు అన్నా మనం తిరుగుతున్నా అనగా మనం 3 లోకాలు వెళ్ళడం ఇందరు లోకం మరి మీద లోకం మాయ లోకం మధ్య లోకం ఇతుల హతుల మధ్య లోకం వెళ్ళడం మనం అన్నా నా వీటి నాకే ఉంది వీళ్ళ మల్యాల కాడ మన పుప్పాల వారింటి కాడ మన కొడుకు రారాజు మళ్ళా లగ్గాలాట పట్నాలాట లగ్గాలాట ముహూర్తాలాట నాగిలి పట్నాలాట పచ్చి పచ్చి పరమన్నాలు బెల్లన్నాలు మన సల్ల చేసినట్టు మురికాలతో మన సాంబార్ పెడితే నచ్చిన చుట్టా చూడండి కూతురు అట్లా ఉండాలి అయితే అసలు పనికి మేము మొదట తెంపుకొని బొమ్మంటే పోతాం అన్నా శుక్లారం అంటే బుక్లారం ఆట అమావాస అంటే తమాష అంటాం వెనకొచ్చ చేయడం ముందొచ్చే మూలం నీకే తెలుస్తుంది కాబట్టి పోవడం కాదే నువ్వేం చెప్తున్నావు ఆన్లైన్ మీటింగ్ ఆన్లైన్ మీటింగ్
అడవిలోకి పోయి రావాలరా నా నుంచి కాదే ఎందుకురా చెవులు ముందు పెట్టే కొమ్మలు ముందు పెట్టే చెవులే చెవులు కొట్టద్దా కొమ్మలు కొట్టద్దు కొమ్ములు పోతాడుతాయి కొమ్మలు నువ్వు చెవులు నేను పో నువ్వే అన్న గిడు అది రాత్రి 6 అయిందంటే వాడికి ఇంటి కూడా వీలు కాదు చీకట్లా వాడికి ఇంకా గాడిలోకి పోతున్నాడు అద్దాలు పెట్టాడు అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు తప్పించుకున్నారు దేవాలయంతా తప్పించుకున్నారు అక్కడికి వెళ్ళి నారదా భగవాన్లు నారాయణం నారాయణం అనుకుంటూ వస్తున్నాడు నారదా భగవాన్లు అడవి లోపల నీతో ఒక్క పని పడ్డది ఓ కూరడున్నాట అడవి లోపల ఆ గుండు మీద కూర్చుండి పంతులు వంటి చేత పట్టి ఆటలాడుతున్నాట అది ఇక్కడికి పట్టరా అంత వాళ్ళకి సాయంత వాళ్ళు లెక్క నా చేతులు చిన్నకి పడతారు మరి కాళ్ళు కడుగురు తాళ్ళు గుడ్డు గుమ్మడికాయలు బొర్ర బొరగిరి గుడ్డ పళ్ళు మరగడ బద్దలు చెవులు అడిగిన చెట్ల పొడుగు ఆయన సంకలు అడిగిన సాకల పొడుగు మంగళవాడు దొరుకుతాయి అవతారం దగ్గర వెళ్తురా భూమి మీద రాకుండా అక్కడ అవతారం కలుగుతుంది కాబట్టి అసలు పని మర్యాద కాడ ఇమేజ్ డ్యామేజ్ అయింది గంగలో కలుగుతుంది అర్థమైందా చిన్న చిన్న పుష్కర పనులు చేయాలి. అరే నీకు లక్కరథం ఎత్తున్నా 7 దుడ్డలు ఎత్తున్నా పోయి లక్కరథం దుడ్డలు ఎందుకు నాకు ఇంత మధ్య మన పాడి బర్రె పిండి కూడా బతుకుతా లేదు లక్కరథాన్ని కట్టుకుని పోయి రాపు అని తీసుకురామంట తీసుకురాపు రోజు లోపల 3 గడియలు మరి మరి మంచి బొక్కుడు చేసేస్తానా అని వాడు నారదుడు ఏమి చేస్తుండో ఆగుతలేడు మరి నిద్రలేడు మరి చండి వాడు నారదుడు అయినా కానీ రాబోతున్నాడు అయ్యో నేను వస్తానన్నా పెళ్ళికి కొత్తవాళ్ళు బెదిరించినట్టు ఎవరిరా నువ్వు నువ్వు ఎక్కువ లుచ్చా ఎవరివిరా నువ్వు నాకు టైం లేదు నాకు సమయం లేదు అసలు వెళ్ళిపోలేను అరే నువ్వు తాతకు మీ అమ్మకు చెప్పుకొచ్చుకున్నావురా ఏ అమ్మ బాపమ్మ నా అమ్మమ్మ నీ అమ్మమ్మకి చెప్పు నీ బాపమ్మకు చెప్పుకో నీకు నీ పెళ్ళానికి చెప్పుకొచ్చుకున్నావు ఏ పెళ్ళ అరే నీ తాత పేరేందిరా నీ తాత పేరేందిరా తాత పేరేందిరా నీ ఆ తాత ఈ తాత కాక కాక ఇంజా చాచా నీ ముక్కులా చూస్తా ఎవరికెళ్ళి చూస్తా కంటే చూస్తా అక్కడికి వెళ్ళుడు కాదురా ఫస్ట్ గుండు దిగి మాట్లాడరా బాయ్ అరే నువ్వు ఎక్కువ దమ్ముంటే అరే నన్ను చూస్తే కనబడతలేనా చేతులు చెన్నకి పడకలు కాళ్ళు కడుకు కాళ్ళు అనుకో చిన్న చిన్న వదిగి అలా పడి చచ్చిపోతావురా చచ్చిపోతావురా నువ్వు కుదురా తాత కొడుకు అనుకుంటున్నావు నిన్న ఒప్పుకుండా నిన్ను కబడతా
తప్పకుండా లేచింది బసరే విండుతా అనుకుంటున్నాను తీసుకొచ్చి చేతులు వేసి మోసేత పూట పెట్టి అరిచేత నలిసి నశమని నేను మొత్తం పీల్చుకుంటాను బచ్చా చచ్చిపోతారు వచ్చాడు బుద్ధిగా ఆయన రాక వచ్చా అరే దిగుమంటున్నా అరే తాత ఇక నా సంగతి నీకు తెలియదన్నాడు అప్పుడు భగవంతుడు రాదు మల్లయ్య అగ్గి పంతులు చేత పట్టింది కానీ సంగతి చెప్తాను తాత అని పండుడు కాదు మంటనే మరి ఏమనుకున్నావు ఇవన్నీ ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటి అగ్గి 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 అగ్గిలో పుట్టినా అగ్గి మళ్ళీ అగ్గి పెట్టుకోవచ్చు అగ్గి బండి అగ్గి అయ్యా అగ్గి అయ్యా అగ్గి అంత కాదు చేస్తారా రే జైపు 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 అన్ని కాలిపోయినాయి రోమాలు మాడిపోయినాయి నేను రారాదు మళ్ళీ ఎందుకు కష్టం మరి నా మహిమ మీరు పక్క ఇంటికి అయిపోతుంది డైరెక్ట్ నా మహిమ మీకు దొరకాలంటే నా దొరకదు మహిమ ఓకే అయితే నీ 7 దుడ్డలు కాలిపోయినాయి లెక్క రసం కాలిపోయింది అవును ఎనుకొక ఆకు ముందటొక్క ఆకు ఆపరాడుతోడు కట్టుకొని శివపురి పట్నం పోయి శివపురి పట్నం వస్తే సిట్టు పెడతాడట మణిపురి పట్నం వస్తే మంట పెడతాడట దేవాల దేవతలంతా సభ వేసుకున్న కుర్చీలలో ఒక్క కుర్చీ కమ్మున్నా ఆడోళ్ళు ఏమో సిగలు ముడేసుకొని మొగోళ్ళు ఏమో గడ్డాలు మిసాలు ముడేసుకొని ఉయ్యాలు ఊతారని చెప్పుకో మరి ఎప్పుడు కాలిపోయినాయో వస్త్రాలు రోమల కంటే ఎప్పుడు మాడిపోయినాయో అందుకే ఊరుకులు ఆడవుతా సాడ అంటారు మరి తోడు బియ్యానికి పొంగుడు అంటారు రూపాయి మరి గీతాలు మరి రూపాయికి గీతలు ఎక్కువ మరి రోమకి గీ కూడా ఎక్కువ అంటారు వెళ్ళిపోయి ముచ్చలు మా తండ్రి లోక శివదంగా నాకు చెప్తున్నా అని విధంగా పోతున్నాడే రామ రామ అల్లె రాని అల్లె రాని అల్లె రాని బాబు కింద కట్టుకోరా ఆడవాళ్ళు చూస్తే అట్లా దరిద్రం బాబు ఆయన నాకు ముంగడ కోసం పోరాటది చారకుండా వెనుక పక్కకుండా కొద్దిగా సాగరం సర్వనాశనం అయితే ఆయన వాళ్ళు చూడబోతే వాళ్ళు పొద్దున కొలితే 3 పీసుల పొడుగునేడు వాడు మిగిలిన చుట్టూ పిల్ల పట్టు పొడుగునోడు అడ్డం చారడు నానా వాని పేరు చెప్తే ఇటు ఇల్లు మెలాలు కొడుతున్నాయి ఇప్పుడు శివాలు దూరుతున్నాయి పొద్దులు మాపులు అవుతున్నాయి మాపులు పొద్దులు సుక్కలను పెక్కటిస్తున్నాయి మొత్తం చెంగలంత గంగ కలిసింది వాడు శివపురం వద్ద శక్తి పెడుతున్నాడు మరిపురం వద్ద మంట కొడుతున్నాడు రోజు మనం కూర్చున్న సభ లోపల ఒక గుర్చి గిట్ల కాలు ఉంటే నీ గడ్డం చిన్న గడ్డ పెద్దవ గడ్డ చిన్నవ గడ్డం ఆడలకు గడ్డాలు ఉంటాయి సిగలు వాళ్ళ జుట్లు తీసుకొచ్చుకొని ఇట్లా విగిలంగా ఉయ్యాల కట్టుకొని ఉయ్యాల జంపాలని ఊదురాట చెప్పగానేప్పుడు దేవాల దేవతలు పంటలు అంటున్నాయి అందరూ దేవాల దేవతలు వాళ్ళ భార్యను ఎవరుకోని గొల్లలేదు గోవర్ధన గిలకిందికి జాగుండా పోతున్నారు అందరు దేవాల దేవతలు అన్నప్పుడు లోకాల శంకరుడు కళ్ళను ఏమనుకున్నాడు వెళ్ళిపోతున్నా నా భార్య లేదా నా భార్య పార్వతి తోడుకొని నేను కూడా వెళ్ళిపోతానా అని లోకాల శంకరుడు నా భార్య ఉన్న వేడికి వెళ్ళిపోతానా అని
శివతంగా చేరవచ్చిందో నా భర్త వచ్చిండా అని తోడి పుస్తకాలు అమరగా జాబాది వస్తారు 12 పుస్తకాలు పట్టుకొని భర్త వేడికెట్లా పోతుంటే రామ రామ ఉన్నది శల్యమత ఉన్నది కాలు పాడుగాను నేను రాయబట్ట ఈడికి మరి 40-50 సంవత్సరాలు అవుతుంది నాదో ఇక అడిగిన యాభాయి మరి అడిగిన యాభాయి ఉప్పుకారం తిన్న చెత్త రోజుకి తూరుద్ది కానీ అరుగుతా ఇరుగుతానే ఉప్పుకారం మరి చెత్తలైన మరి ఇది అరుగుతుందా ఇరుగుతుందా నువ్వు పలుకుతున్నావా నాదా యమనవరంగా అంగట్ల మరి చెట్టుకింది నాదా మరి పురుగులు పడ్డ కుక్క కుష్టాచిన కుక్క మరి అక్కడ ఊగుతున్నది తోగుతున్నది నాదా దానికి వచ్చిన రోగం నీకు వచ్చిన మంచిగా ఉండే నాదా అంగట్లా మరి కింద కుక్క ఊగుతున్నట్టు నువ్వు ఇట్లా దానికి ప్రేమ గీసింది మనమే రోగం నీకు వచ్చే ప్రాణేశ్వర అయితే నేను ఒప్పుకుంటాను నాదా అయితే నేను ఒప్పుకోలేదా పాదం అడిగే భారతమ్మ బాధపడుతున్నవే బామ ఏ ఆడతల్లైనా ఇంటి లోపల అరుగు మీద కూర్చుండి కిలకిల నవ్వుతే ఆ ఇల్లంతా లక్ష్మి తాండవించినట్టు తాండవిస్తుందట ఏమున్నా ఏం లేకున్నా అరుగు మీద కూర్చుండి మాడుపు ముఖం పెట్టుకోవాలి ఎవరైతే కనబడతారు వాళ్ళు ఎన్నొత్తులున్న మొగనికే కీడు పెద్దల ఇంటి లోపల ఆడతల్లి నవ్వినట్టే ఉండాలి ఏడ్చిన నవ్వినట్టే ఉండాలి తిన్నట్టే ఉండాలి తినకుండా తిన్నట్టే ఉండాలి సగం కడుపు తిని సంతోషపడ్డదని ఆడతల్లు అన్నారు ఒగవుతుంటది అది పుట్టుడే శీతకార్తిలో ఉడుతుంది ఒకడు పొద్దుందాకా పనిపోయి ఇంటికి వచ్చే చూస్తుంది ఒకరు రంది చూస్తుంది పీతిరి గద్దోలని ఎత్తి పెట్టుకొని ఇంట్లో బోళ్ళు తింటది మొగని ముందట వారెత్తది ఇట్లా ఆడుకునే పోరని తీసుకొచ్చి అంగబెట్టినాడు గుద్దులు గుద్దుద్ది అప్పుడు పనిపోయి వచ్చిన మోనికి అనిపియాలి వానికి అన్ని ఇంటికి వద్దిరా అని ఇంటికి వచ్చే మోడి వెనక మారుతాడు వయసులో పోతాడు 90 తీసుకుంటాడు 90 పోతుంది కోటర్ అవుతుంది హాఫ్ అవుతుంది ఫుల్ అవుతుంది సొల్లే కక్కుతారు ఇంటి లోపల ఆడతల్లి గుణవంతురాలైతే మగవాడు తాగుతోడైన తిరుగుతోడైన మగవాడిని పట్టుకొని సంసారం ఎల్లదీసిందని ఆడిదో అన్నారు మగవాడే గుణవంతుడై ఆడిదే తిరుగుబోతుదైనట్టుంటే ఎన్నొద్దులున్నా సంసారం పేరుకు రాదు అప్పటికైనా ఇప్పటికైనా అన్నారు తల్లులాల మగవానికి అవతల 60,000 అప్పున్న పర్వాలేదు కానీ ఇంటికాడ ఆడిదాని పోరుండతో అన్నారు పార్వతి
సంబరమైన గడియల్ల సంతోషమైన గడియల్ల అందరూ వెళ్ళిపోయారు గోవర్ధన గిడ కిందికి మనం కూడా పోందా ఏటు గోవర్ధన గిడ కిందికి ఎందుకు మనకి అక్కడికి పోడు ఇప్పుడు అడవిలో ఒత్తుల కర్రోడు మద్దుల కర్రోడు అడు తుమ్మిన అగ్గే తగ్గిన అగ్గే కొడుకు మూరడు అడ్డం జాడు పిగిలి చుట్టూ బిల్లమంటూ ఆ మూరడు శివపూరి పట్నం అంతా సిట్టు పెడతాడు మణిపూరి పట్నం అంతా మంట పెడతాడట దేవాల దేవతలంతా వెళ్ళిపోయారు మనం కూడా పోనందా ఏమైంది ఏం మనిషి అసలు మొగోవేనా 6 అడుగులు 6 అడుగులు గుంటన్నర పొలం గంటల దున్నేస్తాడు మొదలు అవునా ఒక్కొక్క 2 ఎకరాల పొలం అదాల దున్నితే దున్నితే మంచిగా నీట్ గా దున్నేస్తా గుంటన్నర పొలం గంటల కుంకుమ దుంతా మంచిగా అయితే నాదా నువ్వు కింద 7 లోకాలకు మీద లోకాలకు అన్నం పెట్టి అరుగుతావు మంచి మంచి మహానుభావుని అవునయ్యా నువ్వే గిట్ట భయపడ్డాక పబ్లిక్ జనాలంటే వాళ్ళెట్లా భయపడండి అరే ఒక్కోసారి భయపడాలి నాకు తెలిసి నువ్వు గింత పిరికి పెట్టుకున్నావు నాకైతే లేదు నేను రాను పోతున్నా పోరా నువ్వు వచ్చిన ఒక్కటే రాకున్నా ఒక్కటే గంగదేవి కాబోతున్నా లోకాల శంకరుడు గోవర్ధన దాగుండా పోతున్నాడు మరి కన్న తల్లి పార్వతమ్మ లోగిల లోపల ఉన్నది మరి శుక్లారం సంకలి గడియ లోపల రంగీల ముగ్గులు పెట్టింది అడవి లోపల పాలి వాడి తెలియదు పగవాడి తెలియదు ఇతరుతో పిండ పట్టుకుపోయి కలికిస్తున్న పైకి నాటు పడుతున్నాను మరి పిండ పట్టుకుని అడవిలోకి ఎట్లా పోతున్నది ఇక పార్వతమ్మ ఇలా పోతున్నది పొద్దులో రెండో పాలు పందుతాం అనుకుంటది కన్న తల్లి మరి నా తమ్ముడు కనుక ఇట్లా వచ్చినట్టయితే పాలు పందుతాం అనుకుంటాను అనుకుంటుంది తల్లయ్యా ఎప్పుడు అల్లు పడుతుందో అల్లు పట్టగానే మరి పాల పుడుగలు వస్తుంది ఎప్పుడైనా పాల పుడుగలు రాగానే కన్న తల్లి పార్వతమ్మ ఏమి చేస్తున్నది నా పాలివాడైతే మరి కన్న తల్లి మరి పార్వతమ్మ కొమ్ము దాపుకుంటున్నది కొమ్ము దాపుకున్నాక నా పాలి పడుతుంది అయితే వాళ్ళు వచ్చిన కొమ్ము లోపల వరంగనే కాలిపల్లి సింగల్ చూస్తున్నా కళ్ళతల్లి భయపడుతుందా అని మధ్యన కొట్టి మారి వేషాలు కట్టుకోమని పుట్టు పుట్టు అంటే తిరుపతి పుట్టింది తీరైన బండారి మెక్కల పుట్టిన మచ్చి బండారి పాకిస్తాన్ ఉంటే పచ్చి బండారి భగవంత రాజు మల్లన్న పుల్లి మీద పట్టుకోగానే అయ్యో పుట్టు పట్టు అంటేనా కన్నతల్లి పార్వతీ పెంగు దాచుకున్నాక మరి పెంగు లోపల దులుపుతున్నాడు కన్నతల్లి పార్వతీ ఏమంటున్నది రాజమల్లన్న నన్ను శత్రుతో దుష్మని నన్ను ఎవరు ఏమనలేరు గాని
పార్వతీదేవి నాకు ఆకలి అవుతుంది మరి కన్న తల్లి పార్వతి ఏం చేసింది నా కొడక రారాజు వల్లన్న మరి పార్వతమ్మ పంచాయతీ కిలో తీసుకుపోతున్నా మరి సార్ వల్ల వంటలు బీటి వారు మరి బిందెల వంట చేసి అన్నం పెడతా అని కొడుకులు ఎత్తుకొని ఎట్లా పోతున్నది ఎలా పోతున్నది తల్లి ప్రేమంటారు నా తల్లికి నేను పరమనుకోని భగవంతుడు రారాదు మల్లన్న ఈ ఎగుమల్ల పూల పరమున్న దేవుడు అయిన కానీ ఎక్కడ పరము కూడా అవుతున్నాడు కొడుకు 7 మల్ల ఉన్న భగవంతుడు రారాదు మల్లన్న 7 బరువు అవుతున్నాడు అయినా కన్న తల్లి ఏమనుకుంటున్నది ఆ కొడుకు నాకు బరువా నా కొడుకుని ఎందుకు తీస్తున్నా అని అయినా మరి అద్దుమాన పడినప్పుడు మాఘమాస ఏమిటో మలుపు కొడుతున్నాయి మరి వీళ్ళ రోజు శివరాత్రి సిక్కుమని కొడుతున్నాయి దుకాణం అంగన కన్న తల్లి పార్వతి మరి శివుడ ఉడుతున్నది శివుడ మరి భగవంతుడు రారాజు మళ్ళీ పడుతున్నది భగవంతుడు గమనించుకున్నాడు నా తల్లి నేను కష్టపెట్టాడు ఎందుకని 7 ఉన్న భగవంతుడు రారాజు మళ్ళీ 7 మల్లెపూల బరువు అవుతున్నాడే కొడుకులు తీసుకొచ్చింది పార్వతమ్మ చేయలేదు పంచనగిరుల కన్న తల్లి ఎప్పుడు ఉంటున్నదో సంధి పొంది మరి జవాజు వాళ్ళకి ఎందుకు కన్న తల్లి పార్వతీదేవి మరి మూలకున్న కుర్చీ తీసుకొచ్చి ముంగడేసింది రారాజు మళ్ళీ నాకు కూడా ముసున పెట్టింది తమ సన్నవారి బియ్య సర్వల వంట తయారు చేస్తారా అని సన్నవారి బియ్య కన్న తల్లి పార్వతి ఇస్తారు పెట్టింది ఇస్తారు లోపల తెల్లన్న పెట్టి నవగాయ వంటలు 4 రకాల 9 రకాల వంటలు మరి చుట్టుపక్కల కూరగాయల భోజనం పెడుతున్నది అప్పుడప్పుడే పార్వతమ్మకు నల్ల టావులు ఉన్నాయట నల్ల టావుల పాలు విందుకొచ్చి పెరుగు తయారు చేసి గడ్డ పెరుగు తీసుకొచ్చి తెల్లన్న మీద బుర్ర వస్తున్నది నాకు మమ్మీ బెల్లన్నం కావాలి నేను తిన్నాక అలుగుతా పో నేను పెద్దవాళ్ళ పోయిలా ఇసిపోతా పో అలవాటు ఉంటది నేను పూడి ఉంటది చిన్నవాపుల బంగులోకి బుచ్చిపోతా పో నాకు మీదనే వస్తుంది పైపులకి వెళ్ళి చిన్న వయసు కాదు కానీ అసలు అన్నం తిన్నాక ఎర్రోని కూర అండినవా అని దానికి ఎర్రోని కూర తెలియదు నాకేం తెలుసురా ఎర్రోని కూర క్యారెట్ టమాటా అవి అండినవా అంటున్నా ఎర్రోని కూర క్యారెట్ అంటే పుట్టాదోని కూర అండినవా కూర తెలుసా అక్క సరపక్క
కుట్టాదోలు కూర అంటే ఏంటిది కాకరకాయ ఫ్రై 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 చేసినవా ఇంకేం కావాలి నాకు పాములోని కూర మామూలు కూర ఉంటుందా ఉండదా పిసదా పొట్లకాయ అండిన తింటారా మనుషులు తినారా పొట్లకాయ మనుషులు తింటారా మన దేవుళ్ళంగా మనం తినచ్చా సత్యవా తింటురా పొట్లకాయ తింటదా నవ్వుతుంది ఏది అడిగినా నవ్వుడే నవ్వి ఇంత దూరం తీసుకొస్తుంది బిడ్డ ఇంకేం కూరరా ఇంకేనా నాకు ఎందుకు నాకు పెరుగు కావాలి అదేంటి వచ్చినవా నాకు బర్రెదే కావాలి బర్రెది కాదురా అది దున్నపోతుంది నాకు ఈళ్ళ బర్రెదే కావాలి ఈయన బర్రెదే ఇంటికి వచ్చాను నిన్న పిండికి వచ్చినవా గప్పుడు భగవంతుడు రారాదు మల్లయ్య కడుపు నిండా అన్నం తిన్నాడు కడుపు నిండా అన్నం తిన్నోడు కన్న తల్లి పార్వతీదేవి దేవాల దేవతలు ఎవ్వరు కనబడతలేవు నువ్వు ఒక్కదానివి కనబడుతున్నావు అంతటి వేర్రే నువ్వు అడగా అది ఏదైతే నువ్వు అడగదు అనుకున్నావు అదే అడుగుతున్నావు అంతేరే చిన్నవాళ్ళు నీకెందుకు నేను ఉండగా చిన్నవ్వ లేదు చిన్నవాపు లేడు బాపు లేడు వీళ్ళు అంతటి వేరు అయితే ఊళ్ళో లగ్గం మళ్ళీ అక్కడ అంత లగ్గం పేరు మనం కూడా పంప ఆ లగ్గం గోవుడే నువ్వు ఇక్కడే తర్వాత ఇంకో లగ్గం పోవాలి రేపు ఎల్లుండి శుక్రవారం అయితే కొడక అంటే తండ్రి లోకాల శేఖరం తెలిసేనా ఆయన ముక్కు పట్టుకొని మూడు మునిగి అనుకో తపస్సు పడితే 6 నెలలు అక్కనే తపస్సు నుంచి ఇంటికి 6 నెలలు ఇక్కనే అయితే గంగా స్థిరం తారానికి రా మీ తండ్రి గంగకేర్రా ఎవరు చచ్చిపోయారే చచ్చిపోడు కాదు తపస్సు పట్ట వేండు ఓహో తపస్సు పట్ట వేర్రా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదా అని మనసు లోపల నవ్వుకుంటూ భగవంతుడు రారాదు మల్లయ్య సగం అవతారము కన్న తల్లి దగ్గర నుంచి సగం అవతారమేమో లేదు గోవర్ధన కిల కింద తండ్రి మీద తేలిండు భగవంతుడు ఏలేటి పర్వతాలు కొడక ఎర్తమ్మ ఏది కొడక అంటులేని పర్వతాలు వంటదలకి పెట్టి ముద్దలేని పర్వతాలు ముట్టదలకి పెట్టి కొడక ఎందుకు వచ్చాము అనుకుంటున్నావురా ఓ నాన్న లోకాల శివతంగమయ్యా అలనాడు కాలం లోపల నన్ను కన్నం గారి నాన్న మా యొక్క 12 సంవత్సరాల పర్వతాల కొండ మీద నన్ను ఒక్కడిని ఉంచినావు తండ్రి ప్రేమ నాకు తెలియదు నాన్న నాకు తల్లి ప్రేమ నాకు తెలియదు నాయన భగవంతుడు రారాజమల్లన్న శివసంగమే దగ్గరికి వచ్చిన ఆయన 2 రోజుల మన ముత్తగా తాడదాని కోసం 3 వేషాలు కట్టుకుంటా పవడమ తాడదాని కోసం 10 కోట్ల వేషాలు కట్టుకుంటా తండ్రి శివసంగమయ్యలే కోడలు మేడలమ్మ అలా రాని మాటలు అంటున్నది నాన్న దెబ్బలు దెబ్బతున్నది నాన్న నేను ఆగిన కాడానికి అందుకుంటారా నిలబడ్డ కాడ నీళ్ళు అందుకుంటారా అయ్యో రాజమల్లన్న వలలాడి కాలం లోపల నీకు పిల్ల గురించి నువ్వు వద్దు పడక ఆ పిల్లను
పల్లెలకు 7 రకాల వేషాలు కట్టి 300 మీద ఓడిపోయిన నాన్న 10 మంది వాళ్ళందరికీ ఎదురుగా చేసి నాయన 300 ఓడిపోయిన చిన్న మరి పల్లె మేడలో మన తీసుకొచ్చిన పర్వతాల పంట మీద నిలబెట్టిన ముక్కాల 3 గడియలు కాలేదు తండ్రి పుడికాయలు పుట్టాదున్న నాటకాలకు మండున్న నాటనే అయ్యా చెప్పరాని మాట తెప్పిస్తా ఉంది దేవతల నా తోడ పుట్టిన నా సురముఖ దేవాలయం నగలైన బట్టల కంకుల ఉన్నది నొచ్చల పాసింగా ఉన్నదే తండ్రి నీళ్ళు చల్లుకుంటుందట ఆయన